హాయ్ అండి, అందరికీ నమస్తే. బెండకాయ కాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. టేస్ట్ చాలా బాగుంటుందండి. బెండకాయ ఎప్పుడు కూడా నిలువుగా ఒకసారి కట్ చేసి అడ్డంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే మనకి గ్రేవీ, ఉప్పు, కారం అనేది బెండకాయ లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. పోపు అంతా కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ కాలీఫ్లవర్ అనేది వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసాను. రాళ్ళు ఉప్పు వేసి చక్కగా కాలీఫ్లవరు 2-3 సార్లు కడుక్కోవాలండి. దాంట్లో ఏమైనా పురుగులు గట్టు ఉంటే మనకి పోతాయి. బెండకాయ నిలువుగా ఒకసారి అడ్డంగా అలా కట్ చేసుకుంటే మనకి వేపినప్పుడు కూడా మనకు ఉప్పు, కారం వెళ్ళి చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీకైనా చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఇలా కట్ చేస్తాను. మనకి ఫ్రై చేసుకున్న టేస్టు, అట్లానే మనకి పుల్లగా లోపలికి చింతపండు వేసి వండుకున్నా బాగుంటుంది. నేనైతే ఒక 4-5 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, గరం మసాలా వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. త్వరగా ఉడికిపోతుంది. మనకి బెండకాయ అయినా కాలీఫ్లవర్ అయినా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాలుప్పు వేసుకున్నాను. నేను ఎక్కువగా రాలుప్పే వాడతానండి. కొద్దిగా కారం, గరం మసాలా అంతేనండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, త్వరగా అయిపోతుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను. కొర్ర రైస్ కోసమని పప్పు చేశానండి, టమాటా పప్పు. టమాటా పప్పు ఎక్కువగా మా ఇంట్లో తింటారు. ఇంకా దాంట్లో చింతపండు అనేది అసలు వేయను. చింతపండు అయితే చాలా తక్కువ వాడతాము. ఎక్కువ టమాటో పప్పు, కందిపప్పు, టమాటో చేశాను ఈరోజు. కానీ ఎక్కువగా పెసరపప్పు వండుతా. పెసరపప్పు, టమాటో అయితే చాలా బాగుంటుంది. ఇక టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఏ కర్రీ అయినా, 2 కూరగాయలైనా, 2 ఆకుకూరలైనా మనం తీసుకొని ఇలా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవ్వండి, రెడీ అయిపోయింది. చక్కగా వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. మాకు ఆకుకూరలు ఇచ్చేటైనా మొన్న వచ్చారు. నేను ఇంట్లో లేకపోయేటప్పటికి వెళ్ళిపోయారు. అందుకని ఈ వీకు ఆకుకూరలు జర తగ్గింది వండడం. లేకుంటే రోజు ఒకటి వండుతూనే ఉంటాను. మళ్ళీ రేపు వస్తారు. బుధవారం, లక్షవారం, శుక్రవారం ఈ 3 రోజులు తీసుకొస్తాడు ఆయన. మిగతా రోజుల్లో తీసుకురాడు. అందుకనే నేను ఎక్కువగా తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఆ రోజు లేకపోవడం లేదు. టేస్ట్ బాగుంది.